హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఒక పెద్ద పోటీ అయితే జరగబోతుంది. అది ఎవరి మధ్య అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మధ్య అండ్ మన బాలకృష్ణ గారి మధ్య అయితే పెద్ద పోటీయే జరగబోతుందని చెప్పాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ముందుగా మన పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా గురించి చెప్పాలి అంటే 'హరిహర వీరమల్లు' సినిమా కంటే 'ఓజీ' సినిమాకి చాలా హ్యూజ్ లెవెల్‌లో హైప్ అయితే ఉంది. వన్స్ 'ఓజీ' సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వటం వాళ్ళు మొదలుపెట్టారు అంటే చాలా వరకు రికార్డులైతే బ్రేక్ చేసిద్దనమాట 'ఓజీ' సినిమా. సో అంత హ్యూజ్ లెవెల్‌లో హైప్ అయితే ఉంది. అండ్ వన్స్ ట్రైలర్ వస్తే మాత్రం యూ విల్ సీ బిగ్ రికార్డ్స్ అనమాట. కొత్త రికార్డులనైతే మీరు చూస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే. ఇక 'ఓజీ' సినిమా వన్స్ ల్యాండ్ అయిందా ఇక మామూలుగా ఉండదిక. సో అదనమాట. అండ్ కాన్సెప్ట్ కూడా అసలు చాలా గట్టిగా ఉండబోతుంది. అండ్ ఈ జనరేషన్‌కి తగ్గట్టు తీయబోతున్నారు అనైతే అనిపించిందనమాట. ఇప్పుడు ఏవైతే కొన్ని సినిమాలు వస్తున్నాయో 'హిట్ 3' కావచ్చు, అండ్ 'పారడైజ్' కావచ్చు, అండ్ అంతకుముందు వచ్చిన 'సలార్' సినిమా కావచ్చు. సో ఆ టైప్ కాన్సెప్ట్ లాగైతే అనిపిస్తుందనమాట. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరిచ్చారో తెలీదు గానీ అసలు చాలా బాగా అనిపించింది మ్యూజిక్ కూడా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి పవన్ కళ్యాణ్ గారి సినిమా అనే చెప్పాలి. అండ్ మామూలుగా ఉండదు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి. అండ్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. మేము సెప్టెంబర్‌లో ల్యాండ్ అవ్వబోతున్నాము అనైతే చెప్పేశారనమాట. సో మరి చూడాల్సిందే సినిమా ఎలా ఉంటదో. అండ్ అలాంటోడు మళ్ళీ వచ్చేస్తున్నాడు అంటే ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోతనే చెప్పాలి. సో ఆ పరంగా మాత్రం ఇట్స్ వన్ అండ్ ఓన్లీ 'ఓజీ' అనమాట. సో గుడ్ అనమాట. బాక్స్ ఆఫీస్ కళకళలాడబోతుంది. వీళ్ళిద్దరి రాకతో ఇక మామూలుగా ఉండదు. అండ్ హౌస్‌ఫుల్స్ గానీ, ఆ పాత వైభవం అనేది మనకి తిరిగొచ్చిద్దనమాట. సో అది 'ఓజీ' సినిమా గురించి చెప్పాలంటే. అండ్ ఇక మన బాలయ్య గారి 'అఖండ పార్ట్ 2' గురించి చెప్పాలి అంటే నాకైతే ట్రైలర్ మాత్రం రీసెంట్ వచ్చిన ట్రైలర్స్‌లో అన్నిటికంటే 'అఖండ పార్ట్ 2' ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అసలు ఆ ఫైట్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, అండ్ బాలయ్య గారి లుక్స్ ఏంటి అసలు మామూలుగా లేదు. అండ్ విచిత్రంగా ఉన్నాయి ఆ ఫైట్స్ మాత్రం. ఏ డైరెక్టరు తీయలేని విధంగా ఉన్నాయి ఆ ఫైట్స్ మాత్రం. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అనే చెప్పాలి. 'అఖండ పార్ట్ 1'తో మనకి హైప్ ఆ రేంజ్‌లో పెరిగింది. అండ్ ఇక 'అఖండ పార్ట్ 2' మాత్రం కలెక్షన్స్‌లో ఇక మామూలుగా ఉండదు. అండ్ ఇక థియేటర్స్ పరంగా మాత్రం ఇక హౌస్‌ఫుల్సే. ఇక 'జై బాలయ్య' నినాదాలతో థియేటర్స్ హోరెత్తుతాయనే చెప్పాలి. సో ఆ రేంజ్‌లో అయితే ఈ సినిమాకి కూడా గట్టిగా హైప్ ఉంది. అండ్ బాలకృష్ణ గారికి తెలుగు స్టేట్స్‌లో ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్ క్రేజ్ అనే చెప్పాలి. అండ్ క్రౌడ్ పుల్లర్ అనే చెప్పాలి. సో అదనమాట. ఇక బోయపాటి గారు డైరెక్టర్ కాబట్టి ఇక ఆయన సినిమాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు. సో ఆ పరంగా చూసుకున్న ఆడియన్స్ అందరూ థియేటర్స్‌లోకొచ్చేస్తారు. అండ్ సెప్టెంబర్ నెలలో మాత్రం మీరు థియేటర్స్‌లో హౌస్‌ఫుల్స్ అయితే చూడొచ్చనమాట. అండ్ కళకళలాడబోతున్నాయి థియేటర్స్. ఆ పరంగా మాత్రం అది చాలా మంచి విషయం అనే జెప్పాలి. సో ఫైనల్లీ 'ఓజీ' సినిమా విజయం సాధిచ్చిద్దా 'అఖండ పార్ట్ 2' అంటే నాకైతే ఈ 2 సినిమాలు హిట్ అవుతాయి అనిపిస్తుంది. బట్ కలెక్షన్స్ పరంగా మాత్రం ఇట్స్ పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' అనే జెప్పాలి.